గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మనకందరికీ తెలుసు, టెంపుల్స్ కావచ్చు, లేదంటే ఉత్సవాలల్లో కావచ్చు, కొన్ని ప్లేసెస్లో జాతరలల్లో కూడా కావచ్చు, అట్లనే తిరుమల తిరుపతి దేవస్థానంలో కావచ్చు, ఇట్లా కొన్ని దేవస్థానాల్లో మనకు ఎక్కువగా కనిపించేటివి ఏంటి అని అంటే ఏనుగులు ఉంటాయి. ఆ తర్వాత దీవెనలు ఇస్తూ ఉంటాయి. చాలామంది భక్తులు కూడా వినాయకుడిని ప్రతిరూపంగా భావించి చాలామంది కూడా ఏనుగు దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉంటారు. ఇది అందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసింది. అయితే కొన్ని సందర్భాల్లో మరి ఏం జరుగుతుందో, ఈ బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఈ ఉత్సవాలలో కావచ్చు, మరి ఏమవుతుందో ఏందో తెలీదు. అండ్ దట్టు అసలు ఈ ఏనుగులను మంచిగా ట్రైనప్ చేసి ఉంటారా, లేకపోతే ఏనుగులు జనాలను చూసి అసలు బెదిరిపోయి ఇట్లా చేస్తుంటాయా, ఏం జరుగుతుందో తెలియదు. కానీ కొన్ని అక్కడక్కడ సంఘటనలు అయితే జరుగుతుంటాయి. దట్టు బ్రహ్మోత్సవాలు ఇట్లా ఉత్సవాల టైంలోనే చాలామంది ఇట్లా ఊరేగింపులో ఉన్నటువంటి టైంలోనే ఏనుగులు బెదిరిపోయి పూర్తిగా అసలు అన్కంట్రోలబుల్ అనమాట. ఏం జరుగుతుందో తెలియదు. అసలు అవి పరిగెడతాయి. మరి అటుపక్కన ఇటుపక్కన జనాలు ఉంటారు, షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు కావచ్చు, జాతరలోనైతే కిక్కిరిసిపోయిన జనాలు ఉంటారు. ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఒక్క ఏనుగుతోని జాతరనైతే డెఫినెట్లీ జరగదు. చాలా మట్టుకైతే ఒక 2-3 ఏనుగులు 4-5 ఏనుగులతోని ఇట్లా పెద్ద ఎత్తున్నే ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలకు తీసుకొస్తూ ఉంటారు. ఇది కూడా అట్లాంటిదే అనుకోవచ్చు. మనం చూడొచ్చు, ఒక ఏనుగు అదుపు తప్పి అసలు ఇక బీభత్సమే అనమాట. ఇక అది ఎవరు మీద కనబడితే వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం, ఇట్లా రన్ చేస్తోంది. దానిపైన పాపం సవారీలు కూడా కూర్చున్నారు. వాళ్ళెంత భయపడిపోవాలి. పైనుంచి కింద పడి ఆ తర్వాత తొక్కి చంపిన సందర్భాలు కూడా చాలానే కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటిది ఒకసారి చూడండి, జనాలందరూ కూడా దాని వెనకాల ఎట్లా పరిగెడుతున్నారు ఆర్ ఎట్లా టెన్షన్ పడుతున్నారో మనం చూడొచ్చు. చాలామంది జనాలు కనిపిస్తున్నారు. ఒక్కసారిగా ఏనుగు బెదిరిపోవడంతో ఇంకేం చేయాలనో అర్థం కాలేదు యాక్చువల్లీ. సో పైన వాళ్ళు పైనుంచే వీడియోలు తీస్తున్నారు. ఒక్కసారి చూడండి, మంచిగా ముస్తాబ్ చేసిండ్రు. పైన ఒక ఇద్దరు కనిపిస్తున్నారు. కంట్రోల్ చేయడానికి ఇంకో ఇద్దరు దాన్ని తోక పట్టుకొని లాగుతున్న పరిస్థితి. ఇంకో ఏనుగు పైన సవారీలు ఉన్నారు. వాళ్ళు ఎట్లా భయపడిపోతున్నారు. ఇగో ఆ ఏనుగుని కంట్రోల్ చేసే అతను కూడా ఒక ఏనుగుని చూసి ఇంకో ఏనుగు కూడా బెదిరిపోయి అట్లనే బీభత్సం చేస్తే ఏమైనా జరగచ్చు, ప్రాణాలు పోవచ్చు, ఆస్తి నష్టం జరగచ్చు, లేకపోతే దెబ్బలు తాకచ్చు, ఏనంటే అది జరగచ్చు అనమాట. సో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ఏనుగంటే భక్తితో పాటుగా భయం కూడా ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్ కూడా ఇదే అనమాట. సో కేరళలో అదుపు తప్పింది ఒక ఏనుగు. పాలక్కడ్ జిల్లాలో పట్టాంబి నేర్చ పండుగలో అదుపు తప్పి జనాన్ని పరుగులు పెట్టించింది పెరూర్ శివన్. దాని పేరు వచ్చేసి పెరూర్ శివన్. ఒకసారి చూడండి, పాపం దాన్ని కంట్రోల్ చేయడానికి ఎట్లా ప్రయత్నం చేస్తున్నారో. ఇద్దరు కూడా తోకలాగే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ పైనున్న వాళ్ళు పాపం సవారీ చేస్తున్నారు అనుకుంటా. ఒకతనైతే ఎట్లా సైడ్కి అయిపోయిండు, ఎనీ మూమెంట్ పడేలాగా ఉన్నాడనమాట. అంత భయంకరమైన పరిస్థితి అనమాట. ఒక్కసారి పండుగలో అనమాట, అదేంటి కేరళలో రకరకాల పండుగలు జరుగుతాయి కదా, అక్కడ జరుగుతోందట పట్టాంబి నేర్చ పండుగ. సో అందులో ఈ ఏనుగులని కూడా అంటే ఈ ఉత్సవాల్లో భాగం చేసిండ్రు. కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా. ఆ ఏనుగు చేసే బీభత్సం అంతా ఇంత లేదు. సో మామూలుగా అయితే ఇట్లాంటి బ్రహ్మోత్సవాలు కావచ్చు, లేదంటే ఇట్లాంటి పండుగలకు కావచ్చు, ఏనుగులను తీసుకోవడం ఆరు ఏనుగులను ఊరేగింపుగా తీసుకురావడం చాలా కామనే. బట్ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం చాలా భయమేస్తుంది నిజంగానే. ఎందుకంటే ఇవి కంట్రోల్ తప్పి, ఒకవేళ కంట్రోల్ తప్పినాయి అంటే మాత్రం వాటిని కంట్రోల్ చేయడానికి ఆ ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది, మనం మనుషులం ఎంత ఉంటాం దాని కింద, చాలా చిన్నగా ఉంటాం. ఏం చేస్తుంది, ఒక్కసారి కింద పడ్డ తర్వాత కాలేసి తొక్కినా, తొండమేసి లేపి బయట పడేసినా అసలు ఏమీ చేయడానికి ఉండదు అనమాట. అన్కంట్రోలబుల్. ఏమన్నా చేయండి, ఎంత బీభత్సం చేయాలనో అంత బీభత్సం చేసిన తర్వాతనే నార్మల్గా వస్తుంది అనమాట. సో వీటిని కంట్రోల్ చేయడానికి పాపం ఏనుగుకి సంబంధించి ఎవరైతే టేక్ కేరర్ ఉంటాడో ఆయన ఎంత ప్రయత్నం చేసినా కూడా కంట్రోల్ కానట్టుంది. ఇంకో ఏనుగు కూడా ఎక్కడ మళ్ళీ దాన్ని చూసి అది ఎట్లా అదే స్టైల్లో
అది కూడా కంట్రోల్ పోయింది అని అంటే ఇంకా నానా భీభత్సమే ఉండేది. కానీ ఈ వీళ్ళందరూ కూడా అంటే ఈ పండుగలో పార్టిసిపేట్ చేసిన ఈ కేరళ వాసులు మాత్రం ఒక్కసారిగా భయపడిపోయిన పరిస్థితి. అదృష్టవశాత్తు ఆర్ దేవుడి దయ వల్ల మాత్రం ఎవరికైతే ఏమీ కాలేదు. జస్ట్ ఆ బీభత్సం చూసిన తర్వాత మాత్రం డెఫినెట్లీ అక్కడ చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏనుగులంటే కొంచెం దూరంగానే ఉండాలి. అట్లాగే ఏనుగుల మీద సవారీ చేయాలంటే కూడా నిజంగా అంటే ఒకవేళ ఇట్లా బీభత్సం క్రియేట్ చేసినా కూడా తట్టుకునేంత గుండె ధైర్యం ఉన్నోళ్ళే దానిపైన ఎక్కాలి అనేది కూడా డెఫినెట్లీ డిసైడ్ అయి ఉంటారు. సో ఇది కేరళలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నమాట. సరే, ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇంకా కూడా ఆస్తి నష్టం కూడా పెద్దగా ఏం జరగనట్టే ఉంది. బికాజ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. కానీ ఈ బీభత్సం చూసిన వాళ్ళు మాత్రం నిజంగానే భయపడిపోయిన పరిస్థితి.